నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తాతయ్యగుంట ప్రసన్న తిరుపతి గంగమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు. చంద్రబాబు 2 ఏళ్ల అసమర్థ పాలనపై మండిపడ్డ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. చంద్రబాబు అబద్దాలు, అప్పులు, మోసాలతో పాలన కొనసాగిస్తున్నారని విమర్శ. విశాఖలో విజయవంతంగా ముగిసిన ఫార్మా వ్యాపారుల ఒక్కరోజు నిరసన షాపుల బంద్ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆన్లైన్లో ఫార్మా వ్యాపారాలు నిలిపివేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్. రాష్ట్రంలో మహిళా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. విశాఖ వాసుల అందుబాటులోకి మరిన్ని నూతన పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చామని వెల్లడి. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వీరికి ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం క్యూ లైన్లో ఉన్న భక్తులను ఆప్యాయతతో పలకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గంగమ్మ తల్లిని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని ఆలయ పరిసర ప్రాంతాల్లో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రజలకు చేరువగా ఉండేందుకు హైవే పక్కన పోలీస్ స్టేషన్లు నూతనంగా ప్రారంభించామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. నగరంలో కంచరపాలెం ట్రాఫిక్ ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్ వింగ్ కోసం ప్రత్యేక ఐపీఎస్ అధికారిని నియమిస్తామని డీజీపీ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ స్టేషన్లో సైబర్ క్రైమ్ స్టేషన్ను ప్రారంభిస్తామన్నారు. కోస్టల్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించామని, కోస్టల్ సెక్యూరిటీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కోస్టల్ ప్రాంతంలో 21 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రజా భద్రత, మహిళల రక్షణే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తామని, మహిళలు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా మెలగాలని సూచించారు. మహిళలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. ఈ ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి
దానికి ఏమో తగినట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. ఆ విధంగా ఈ బిల్డింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. ఇప్పుడు ఈరోజు కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఈ బిల్డింగ్లో ఉంటాయి. పబ్లిక్కి హైవేకి పక్కనే ఉన్న కారణంగా పబ్లిక్ కూడా ఈజీగా అవుతుంది, యాక్సెస్ అవుతుంది. అట్లాగే మన స్టాఫ్ కూడా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాము. అట్లాగే క్రైమ్ పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉంటుంది. రాను రోజుల్లో ఇక్కడ ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పైన ఫ్లోర్లో ఏర్పాటు చేస్తాము. సైబర్ క్రైమ్ ఒక మేజర్ సమస్య ఒక మెట్రో సిటీకి. అందరికీ సమస్య ఉంది, మెట్రో సిటీలో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో సిపి గారు ముఖ్యంగా విశాఖపట్నం సిటీ పోలీస్ వాళ్ళు అందరు కలిసి కృషి చేసి ఈ బిల్డింగ్కి ఏర్పాటు చేశారు. మన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫు నుంచి మంచిగా వర్క్ జరిగింది. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలా ఈ బిల్డింగ్కి, మళ్ళీ అది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ విల్ బీ గివింగ్ దోస్ ఫెసిలిటీస్ ఆల్సో. ఈ విశాఖపట్నంకి మన ఆల్రెడీ ఒక ట్రాఫిక్ వింగ్ సెపరేట్గా ఉంది. ఇది ఒక సీనియర్ ఆఫీసర్ ట్రాఫిక్ ఉంటే బాగుంటుంది. దాని విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ట్రాఫిక్ హెడ్గా, ట్రాఫిక్ అండ్ సెక్యూరిటీ హెడ్గా కూడా పోస్ట్ చేస్తాము. మొత్తం ప్లానింగ్ చేసుకొని సైంటిఫిక్ వేలో ఈ సిటీ ఫ్యూచర్లో నెక్స్ట్ 5 yearsలో మీరే చూస్తారు ఈ సిటీలో ఎంత ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే ఈస్ట్ కోస్ట్లో మేజర్ సిటీ కలకత్తా, విశాఖపట్నం, తర్వాత చెన్నై, ఈ 3 సిటీస్ ఉంటాయి ఈస్ట్ కోస్ట్లో. వెస్ట్ కోస్ట్లో చాలా సిటీస్ ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్లో 3 సిటీ కాబట్టి ఇది మేజర్ డిఫెన్స్ హబ్గా, మేజర్ నాలెడ్జ్ సిటీగా ఈ సిటీ మారుతుంది. కాబట్టి మేము అందరూ కృషి చేసుకొని ఈ సిటీకి ఏం కావాలా దానికి ముందే ప్లానింగ్ చేసుకొని అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. థ్యాంక్ యూ. మెడికల్ షాపుల బంద్ మహావిశాఖలో విజయవంతంగా సాగింది. ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ జరిగింది. ఇందులో భాగంగా విశాఖ జగదాంబ కోడలి నంది విగ్రహం నుంచి ప్రారంభమయ్యి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఫార్మసీ సంఘం విశాఖ సిటీ అధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ ఆన్లైన్లో ఫార్మసీల అమ్మకాలు సాగించడాన్ని ఖండించారు. ఈ ఫార్మసీ అమ్మకాలతో మెడికల్ షాపులు నిర్వహిస్తున్న జీవనోపాధి పొందుతున్న వారి ఉపాధిని కొడుతున్నట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది రూపాయల పెట్టుబడితో మెడికల్ షాపులు పెట్టుకుని మరికొందరికి ఉపాధి కల్పించడం జరుగుతుందని చెప్పారు. మెడికల్ షాపుల యజమానుల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో మెడిసిన్ విక్రయించకుండా చర్యలు చేపట్టాలని దుర్గారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి సీతారామయ్య, నగర సంయుక్త కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వి సీతారామయ్య అండి, అందరూ రాజా కూడా అంటారు. నేను విశాఖపట్నం జిల్లా మందుల షాపుల వర్తక సంఘానికి అధ్యక్షుడినండి. ఈరోజు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ నిర్ణయాల మేరకు ఈరోజు ఒకరోజు సమ్మె మేము పాటిస్తున్నామండి. సమ్మె పాటించిన ముఖ్య కారణాలు ఆన్లైన్ వ్యవస్థ. ఈ ఆన్లైన్లో నకిలీ మందులు కూడా ముఖ్యంగా దొరుకుతున్నాయి. అలాగే డాక్టర్ గారు చీటీ లేకుండా మందులు ఇష్టానుసారంగా సప్లై చేసి విధానం రద్దు చేయమని అడుగుతున్నామండి. అలాగే ఏదైనా మందులు ఆర్డర్ పెడితే ఒక కస్టమర్ కానీ పేషెంట్ కానీ ఆర్డర్ పెడితే ఏఏలో ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేసి వాళ్ళకి మందులు సరఫరా చేస్తారు. అది చాలా తప్పండి. ఆ మందులు వచ్చేవి నకిలీవా మంచివా అనేది మనకు తెలియదండి. మందులు వాడితే తప్ప తెలియదండి. అందుకే నకిలీ మందులు కూడా మేము రద్దు చేయమని అడుగుతున్నాం. అలాగే కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఒక వ్యత్యాసం ఇచ్చిందండి. అదేంటంటే జియో 220E ప్రవేశపెట్టారు. అది రద్దు చేయమని దానివల్ల ఉపయోగం ఏంటంటే కార్పొరేట్ సంస్థలకి మందులు ఆన్లైన్లో సప్లై చేస్తున్నారండి. అది రద్దు చేయడం వల్ల ఆన్లైన్లో మందులు ఆగిపోతాయని మాకు ఒక ముఖ్య ఉద్దేశం అండి. అందుకే ఈ 3ని ప్రత్యేకంగా ఖండిస్తున్నామండి. ఈరోజు కొన్ని చోట్ల షాపులు ఓపెన్ చేస్తున్నామండి. ప్రజలు కానీ పేషెంట్లు కానీ ఇబ్బంది లేకుండా అన్ని రకాల మందులు దొరికే విధంగా మేము చర్యలు తీసుకున్నామండి. దీనికి డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు మాకు వాళ్ళ ఇచ్చిన సలహా మేరకు మేము ఈ మందు. గుంటూరు మండలం బుడంపాడు వద్ద ఉన్న పీకలవాగును జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ డ్రోన్ ద్వారా పరిశీలించారు.
వాగు అసలు ప్రవాహ మార్గాన్ని పక్కకు మళ్లించడం వల్ల గుంటూరు నగరం నుంచి వచ్చే మురుగునీరు, ఆసుపత్రి వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరుతున్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల పొలాలు చౌడుబారుతున్నాయని, వాగును పాత మార్గానికే మళ్లించి తమను ఆదుకోవాలని రైతులు కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్యపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే గ్రామసభ ఏర్పాటు చేసి రైతుల ఆమోదంతో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ తనిఖీలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, ఆర్డీఓ కె శ్రీనివాసరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈఎండి నజీర్ బేగం, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇది 45 acres, ఇది 50 acres. ఇది ఇంకా ఏమైనా ఎక్కువ ఇస్తారా? సైడ్ ఎంతవరకు ఎక్కువ ఇవ్వచ్చు? చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలన అంతా అబద్ధాలు, అప్పులు, మోసాలతో సాగుతుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 హామీలను అమలు చేయలేక పబ్లిసిటీ డ్రామాలు, రీల్స్తో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. గతంలో పెట్రోల్ ధరలపై హడావిడి చేసిన చంద్రబాబు, లోకేష్లకు ఇప్పుడు పెట్రోల్ బంకుల ముందు సెల్ఫీలు దిగే దమ్ముందా అని సవాల్ చేశారు. ప్రజలపై భారం తగ్గించేందుకు వెంటనే పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల కంటే అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారమే చంద్రబాబుకు ముఖ్యమని, అక్కడ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కృత్రిమ డీజిల్ కొరత సృష్టించి వాహనదారులను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. విత్తనాలు, పెస్టిసైడ్స్ ఇలా అన్నిటినీ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు, రైతులు నడ్డి విరిచే విధంగా ధరలన్నీ అధికమవుతున్న తరుణంలో ఆ సమస్యలపై బాధ్యతగా ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు బాధ్యతారాహిత్యంగా సమస్యలను పట్టించుకోకుండా సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం వెటకారపు రాజకీయాలు, వ్యంగ్యాస్త్రాలు, ఎంతసేపు గత ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, వారిపై నింద వేయటం కోసం సినిమా ఆర్టిస్టులాగా ఎన్టీ రామారావు గారు నటుడై రాజకీయాల్లోకి వస్తే ఈయన రాజకీయాల నుంచి ఈరోజు నటుడిగా మారే పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి అడుగులోని ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే గత ప్రభుత్వ హయాంలో సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే వాలంటీర్లు వెళ్ళి పెన్షను అవ్వాతాతల చేతుల్లో పెట్టి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపి ఆ కుటుంబాల్లో వెలుగును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ మహానుభావుడు ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఒక కొత్త స్కిట్టు, ఒక సెటప్, ఒక కెమెరామెన్, ఒక సెట్ ఏ విధంగా చూస్తున్నారో చూసాం. ఒక నెల ఒక కిల్లి బడ్డీకి వెళ్తారు. ఆ కిల్లి బడ్డీకి ఈయనకి వెళ్ళే సమయంలో ఆ రోడ్డు మొత్తం ఖాళీ చేసి జనాలు ఎవరో లేకుండా చేస్తారు. ఇంకొక రోజు చెప్పుల షాప్కి వెళ్తారు. ఇంకొక రోజు కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తారు. ఇంకొక రోజు మనం ఒక రోజు చూసాం ఎక్కడో ఆయన వీధంతా సీఎం ముఖ్యమంత్రి ఇలా ముందు వీధిలో నుంచి నడిచి వెళ్తూ ఉంటే ఒక చెత్తబండి ఎదురవుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆయనకున్న చినీ పరిచయాలతో చేతగాక, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక, ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇవేటిని కూడా అమలు చేయలేక, ఎన్నికల ముందు ఏ విధంగా అయితే అబద్ధాలతో, అసత్యాలతో ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అబద్ధాలు, అదే అసత్యాలతో, అదే మోసపూరిత ప్రకటనలతో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. 43వ వార్డులో 1,13,00,000కు పైగా వెచ్చించి నిర్మించనున్న రోడ్లు, డ్రైనేజీలు, రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని విష్ణుకుమార్ రాజు తెలియజేశారు. వచ్చే వర్షాకాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందుగానే డ్రైనేజీలను మరమ్మతులు, ఆధునీకరణ పనులు నియోజకవర్గంలో చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఇనాగరేషన్ చేయడం జరిగింది. దీంట్లో గడ్డలు 2 చోట్ల గడ్డలు ఆధునీకరణ, అట్లాగే రోడ్డు కూడా ఒక చోట వేయవలసిన స్థితి ఉంది. సో దాన్ని కూడా ఇవన్నీ టోటల్గా కలిపితే సుమారు 1,13,00,000 రూపాయలతోటి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరలోనే అది కంప్లీట్ చేసి, ఈ డ్రైన్స్ ముఖ్యంగా వర్షాకాలం వచ్చే ముందే
దీన్ని ఆధునీకరణ కింద మొదలు పెడితే కింద బేస్మెంట్ అన్న ముందు కంప్లీట్ అయిపోతే ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో త్వరితగతిన కంప్లీట్ చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ఇక్కడ అంతకుముందు కంటెస్ట్ చేసిన వార్డు కార్పొరేటర్ గారు మాజీ కార్పొరేటర్ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి బొడ్డేటి మోహన్ గారు, వారి భార్య గారు, ఇంకా మిగిలిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది సంతోషదాయకంగా. అట్లాగే ఇంకా మున్ముందు ఏ కార్యక్రమమైనా సరే కూటమి ప్రభుత్వము మనం అధికారంలోకి వచ్చాక ఏదైనా సరే మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా ఇవన్నీ కంప్లీట్ చేసే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేశాం. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు భువనేశ్వరి దంపతులు మార్గం మధ్యలో రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్నారు. కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత తిరుగు ప్రయాణంలో తంజమ్మ కొట్టాల వద్ద కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండడాన్ని గమనించి ఆగారు. దీనికి సంబంధించిన ఫోటోలను చంద్రబాబు భువనేశ్వరి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కల్తీ లేదు, కార్బైడ్ లేదు, పురుగు మందు గోల లేదు, మా కుప్పం ప్రజలు మనసులాంటి స్వచ్ఛమైన చల్లనైన తాటి ముంజలు అంటూ తమ స్పందన తెలిపారు. రోడ్డు పక్క ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులకు మించింది ఏముంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. తాజా తాటి ముంజలను రుచి చూశాం. చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. కళ్ళుగీత కార్మికులతో కాసేపు మాట్లాడి వారి వృత్తి సమస్యలు, కుటుంబ పరిస్థితులను చంద్రబాబు అడుగు తెలుసుకున్నామని భువనేశ్వరి తెలిపారు. యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వన్ టౌన్ సీఐ పూడి వరప్రసాద్ పిలుపునిచ్చారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జబ్బర్ తోట ప్రాంత వాసులకు డ్రగ్స్, మత్తు పదార్థాలు, వాటి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఐ వరప్రసాద్ మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లల వ్యసనాలకు, మత్తు పదార్థాలకు లోను కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి తమకు సమాచారం అందించాలని సీఐ స్థానికులను కోరారు. యువత చెడు వ్యసనాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అదేవిధంగా యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐలు శ్రీనివాస్, కిరణ్, గోపి, పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఎవరైనా నీకు సమాజంలో భాగం కాదు అని చెప్పగలరా? చెప్పలేరు కదా. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ అన్నారు. తెలుగు శక్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్కి విశేషమైన సంఖ్యలో అభిమానులు, ప్రజాభిమానం ఉందన్నారు. రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ అడుగులు వేస్తే రాష్ట్రంలో మరో సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని బీవీరామ్ ఆకాంక్షించారు. ఫిలిం డైరెక్టర్ వంశీబాబు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ మరే నాయకులకు రాష్ట్రంలో లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి ప్రతినిధులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. తెలుగు శక్తి విశాఖపట్నంలో ఆయన ఘనంగా కేక్ కట్ చేసి మెలోడీ థియేటర్లో ఊసురువెల్లి సినిమా అభిమానుల మధ్య చూడడం జరిగింది. మరి ఈరోజు రాజకీయ నాయకులు ఊసురువెల్లిగా రంగులు మారుస్తున్నారు తప్ప ప్రజలకు ఏ రకమైన మేలు జరగట్లే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యావత్తు తెలుగు మంది, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలను కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, తమిళనాడులో ఏదైతే విజయ్ గారు సాధించారో ఆ రికార్డ్ని ఆంధ్రప్రదేశ్లో ఒక జూనియర్ ఎన్టీఆర్ సాధించడం మనం చేస్తాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు రావాలని కోరుతున్నాను. చంద్రబాబు తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కావాలని చెప్పి ఇది తెలుగు జాతి ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష కోసమైనా జూనియర్ ఎన్టీఆర్ రావాలని చెప్పి కోరుతున్నాం. మరి నాడు తాతగారు ఏదైతే కోరుకున్నారో, ఆయన అంశం అని చెప్పి అన్నారో, ఆయన ఆశయాలు నిలబెట్టాల్సిన బాధ్యత మనోడుగా, కొడుకు బిడ్డగా నీ పని మనం చేస్తాను. డెఫినెట్గా వారసుడు వస్తున్నాడు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ఒకటే పిలిపిస్తున్న అభిమానులు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాబోతున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. డెఫినెట్గా చరిత్ర సృష్టించినప్పుడు మాట్లాడు. డెఫినెట్గా సమాజమే దేవాలయం, ప్రజల చెప్పిన ఎన్టీ రామారావు ఏది చెప్పారో అదే సూక్తితో తాతగారి ఆశయాల కోసం డెఫినెట్గా ఎన్టీఆర్ రావాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తెలుగు జాతి గౌరవాన్ని చంద్రబాబు తర్వాత ఎన్టీఆర్ పెంచాలని చెప్పి కోరుతున్నాను. జై హింద్.
ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఈ ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో మొదటి 4 రోజులు తేలికపాటి జల్లులు పడతాయని, అలాగే కోస్తాంధ్ర వ్యాప్తంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అంటే ఈ ఉపరితల ద్రోణి ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో మొదటి 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి జల్లులు ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. కానీ వీటికన్నా ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ 1-2 చోట్ల ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం తదుపరి 4 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే అతి ముఖ్యంగా హీట్ ఆర్గనైజేషన్ జరుగుతున్నందువల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా వడగాలులు ఉండే అవకాశం ఉన్నది. మీడియా సోదరులు ఇంకోసారి గమనించండి. రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలపై రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల కొన్ని జిల్లాలలో వడగాలులు ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలోనూ మరియు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం ఈ జిల్లాలకు వడగాలులు హెచ్చరిక ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలో, అంటే దక్షిణ కోస్తా జిల్లాలంటే కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్టు వేయటం జరిగింది. వీటితో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్టు ఇవ్వటం జరిగింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు ఈరోజు ఎల్లో అలర్టు జారీ చేయటం జరిగింది. అంటే ఈ జిల్లాల్లో ముఖ్యంగా హీట్ ఆర్గనైజేషన్ ఉండటంతో పాటు టెంపరేచర్సు లేదా ఉష్ణోగ్రతలు మధ్య అవస్థలో ఉన్నప్పటికీ హీట్ అంటే వేడి భరించడానికి దగ్గరలో ఉన్నప్పటికీ కొంత మోడరేట్ హెల్త్ కన్సర్న్ ఉండడం వలన ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక ఆరెంజ్ అలర్ట్ ఇచ్చే జిల్లాల్లో సాధారణంగా టెంపరేచర్ ఎక్కువగా ఉండటంతో పాటు హెల్త్ ఇల్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు బయటన ఎక్కువగా తిరగకుండా ఉండాల్సిందిగా సూచించడానికి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక ఈరోజు కోస్తా జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నది. మిగతా కోస్తా జిల్లాలన్నింటికీ ఎల్లో లేదా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. మిగతా 5 రోజులు కూడా అలర్ట్లు ఉన్నాయి. రోజుకి ఏ రోజుకి ఆ రోజు ఆ జిల్లాలని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా గమనించాల్సింది దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, విజయనగరం, శ్రీకాకుళం మినహా మిగిలిన కోస్తా జిల్లాలకు, ఉత్తర కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశాన్ని తెలియజేయడం జరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా జంగ మహేశ్వరపురంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది నిన్నటి కన్నా 1.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతకు విచలనం కలిగి ఉన్నది. ఇక రాయలసీమలో నంద్యాలలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా ముఖ్యంగా గమనించాల్సినవి, పగటి ఉష్ణోగ్రతల్లో ప్రస్తుతానికి సాధారణ స్థితికి దగ్గరలో ఉన్నప్పటికీ
సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవ వేడుకలు రెల్లి వీధిలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన నాయకులు కస్తూరి వెంకట్రావు, మాడుగుల సత్యనారాయణ, చొక్కాకుల రాంబాబు, కాకి గంగరాజు, శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తనదైన నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడగా జూనియర్ ఎన్టీఆర్ ఏనాడో గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. అనతి కాలంలోనే చిత్రసీమలో గొప్ప హీరోగా ఎదిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అని ప్రశంసించారు. అదే కాకి గంగాధర గారు ఆదివాసుల్లో కొంత కార్యక్రమం అంతా చక్కగా చేస్తున్నాం మేము. అది మా పాత జూనియర్ ఎన్టీ రామారావు గారు అభిమాని నేను. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ అభిమాని అయ్యాను నేను. తర్వాత ఆయన బాగా సినిమాలు తీసి బాగా పైకి రావాలని ఎన్నో సినిమాలు తీసి బాగా ఖుషిగా ముందుకే వెళ్తారని చూస్తున్నాను నేను. ఇప్పుడే రీల్లో వదిలేరు, రాత్రి ఇది డాగిన్ ఒకటి వదిలేరు, అది దేవరా 2 ఒకటి వదిలేరు, తర్వాత మా గారపాత్ర ఒకటి వదిలేరు, మొత్తం 3 వదిలేరు. తర్వాత ఇంకా బొమ్మలు బాగా హిట్ అవ్వాలని బాగా పైకి రావాలని మేము కోరుతున్నాం. ఆయన వస్తాడు, ఎందుకంటే ఎన్టీ రామారావు మనవడు కాదు, ఒక తాత మనవడు కాబట్టి ఆయన అలాగని పైకి వస్తాడు. ఆయన రావాలని మేమంతా కృషి చేసి చేస్తున్నాం. మా అభిమానం ఆయనకు ఉంది, ఆయన అభిమానం మాకుంది. ఎప్పుడు కూడా ఆయనకి లోటుపాట్లు ఉండదు, బాగా పైకి రప్పిస్తాం, పబ్లిక్ చేస్తాం. ఆయనకి లోటుపాటు లేకుంటే నేను ఏర్పాటు చేస్తాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. హ్యాట్రిక్ మీద ఉన్నారు, 666, దేవరా, ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ గారి సినిమా డ్రాగన్తో హ్యాట్రిక్ మీద ఉన్న ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఈరోజు కీర్తిశేషులు సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు, నవయువకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వారి జన్మదిన వేడుకలు ఈ బడుగు బలహీన వర్గాల పరిసర ప్రాంతాల్లో జరుపుకోవడం అనేది చాలా ఆనందకర విషయం. అలాగే అభిమానులు, విపరీతమైన అభిమానులు ఎన్టీఆర్ గారు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, అలాగే ఈ ప్రాంతంలోని గత 5 సంవత్సరాలు చేస్తూనే ఉన్న ఆ పుట్టినరోజులు దీనికి సహకారం ఎక్కువగా అందించిన వారు మన కాకి గంగాధర్ గారు, అలాగే స్థానికంగా ఉన్న కరాటీ మోహన్, పొట్టి మోహన్ అంటారు, ఆయన కూడా దీనికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇచ్చినందుకు వారి పనులన్నీ వదిలేసి మన పూర్వీ పిక్చర్స్ అధినేత అయినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే వారి నాన్నగారు కూడా వారి దూతగా పంపించారు. నిజంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుచున్నాం. పెందుర్తి నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 39 మంది విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. సుజాతానగర్ ధాట్ల కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సాలువాలు కప్పి మెమొంటోలు అందించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి బోధన, అద్భుతమైన వసతులు ఉన్నాయని విద్యార్థులు చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యా, వైద్య రంగాలకు నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పాఠశాలల ఆధునీకరణ వేల కోట్ల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న విప్లవాత్మక చర్యల వల్లే ప్రభుత్వ బడి విద్యార్థులు 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి రికార్డు సృష్టించారని కొనియాడారు. ఈ ఏడాది నియోజకవర్గంలో 54% ఉత్తీర్ణత నమోదైందని, వచ్చే ఏడాది నాటికి 100% సాధించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. కొన్ని కార్యక్రమాలు చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే పెందుర్తి నియోజకవర్గంలో 10th క్లాస్ టాపర్స్ ఉన్నారో బ్రహ్మాండం వంటి మార్కుల్లో 600కి 592 నుంచి స్టార్ట్ అయ్యి 94, 85, 84, 87 ఆ ర్యాంకుల్లో 587 వరకు 94 మధ్యలో టాపర్స్ అందరూ కూడా 39 మంది పెందుర్తి నియోజకవర్గంలో విద్యార్థులు ఉంటే వాళ్ళందరినీ పిలిచి అభినందించడం జరిగింది. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు, ఎంకరేజ్ చేసిన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పడిన తపన ఈ మా నియోజకవర్గంలో 84% 10th ఉత్తీర్ణతతో పాటు బ్రహ్మాండం వంటి టాపర్స్గా నిలిచిన వీళ్ళందరూ కూడా ధన్యులు. వారి తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. వాళ్ళకి విద్యను బోధించిన
ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్స్ని కానీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. వచ్చే సంవత్సరానికల్లా ఇది 3 అవ్వాలా. ఏదైతే డ్రాప్ అవుట్స్ ఉన్నాయో వాటిని అరికట్టాలా. మాకు ఏదైతే లోకేష్ గారు బాధ్యతలు అప్పి చెప్పారో 10% 10 స్కూళ్ళు ఇంక్రీజ్ అవ్వాలా, విద్యార్థులు పెరగాలన్నారో చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా ఆ కార్యక్రమాన్ని కూడా మేము భుజాన వేసుకున్నాం. ఇదంతా ప్రభుత్వ విద్య కోసం ఎంతో ఖర్చు పెడతా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మా పేరెంట్స్ని, మా పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా కోరటం జరిగింది. మనస్ఫూర్తిగా ఈ ర్యాంకర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి విద్యార్థులు పడలేదు సార్, ఇప్పుడు తప్పకుండా పడుతుందండి. అది కూడా మాట్లాడుతూ ఉన్నాం, పర్సూ చేస్తూ ఉన్నాం. తప్పకుండా అతి కొద్ది రోజుల్లో, రాబోయే రోజుల్లో అది కూడా పడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తాతయ్యగుంట ప్రసన్న తిరుపతి గంగమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు. చంద్రబాబు 2 ఏళ్ల అసమర్థ పాలనపై మండిపడ్డ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. చంద్రబాబు అబద్దాలు, అప్పులు, మోసాలతో పాలన కొనసాగిస్తున్నారని విమర్శ. విశాఖలో విజయవంతంగా ముగిసిన ఫార్మా వ్యాపారుల ఒక్కరోజు నిరసన షాపుల బంద్ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆన్లైన్లో ఫార్మా వ్యాపారాలు నిలిపివేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్. రాష్ట్రంలో మహిళా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. విశాఖ వాసుల అందుబాటులోకి మరిన్ని నూతన పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.